How are you all? I hope you are doing good. Today we are going to learn about 7 by 24. What is 7 by 24? మనం మాట్లాడడానికి ఎంతో ఇంపార్టెంట్ అయిన ఈ 24 హెల్పింగ్ వెర్బ్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. 7 అంటే సబ్జెక్ట్స్, 7 సబ్జెక్ట్స్ అన్నమాట. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. 24 హెల్పింగ్ వెర్బ్స్ అంటే డూ, డస్, డిడ్, am, is, are, was, were, have, has, had. Shall, will, can, could, may, might, should, would, must, ought to, need, dare, use to. ఇవి 13 ఉంటాయి. డూ, డస్, డిడ్ ఇవి 11 ఉంటాయి. షెల్, విల్, క్యాన్, కుడ్, మే, మైట్, వుడ్, షుడ్, మస్ట్, ought to, need, dare, use to అనేవి 13 ఉంటాయి. ఈ 11 ఏవైతే ఉన్నాయో డూ, డస్, డిడ్ ఇవి మనకి హెల్పింగ్ వెర్బ్ గాను మెయిన్ వెర్బ్ గా కూడా యూజ్ అవుతాయి. అలాగే ఈ 13 హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయి కదా, షెల్, విల్, క్యాన్, కుడ్, మే, మైట్, వుడ్, షుడ్, మస్ట్, ought to, need, dare, use to. ఇవి మనకి మోడల్ వెర్బ్స్ అంటారు, హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. డూ, డస్, డిడ్ ఇవి 11 ఏవైతే ఉన్నాయో, ఇవి టోటల్ 11 ఏవైతే ఉన్నాయో మెయిన్ వెర్బ్ గాను హెల్పింగ్ వెర్బ్ గా కూడా యూజ్ అవుతాయి. ఇవి ఓన్లీ ఇవి 13 హెల్పింగ్ వెర్బ్స్ గా మాత్రం యూజ్ అవుతాయి. వీటిని మోడల్ వెర్బ్స్ అని కూడా అంటారు. గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఒక్కొక్క హెల్పింగ్ వెర్బ్ ఏ సందర్భంలో యూజ్ చేస్తాము, ఎలా యూజ్ చేయాలనేది తెలుసుకుందాం. ఎందుకంటే మనం ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇది రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వీటి గురించి మనకి క్లియర్గా తెలిస్తేనే కాన్ఫిడెంట్గా మనం ఇంగ్లీష్ మాట్లాడగలం. ఓకేనా ఫ్రెండ్స్? అంటే సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటనేది మనకు అర్థమైపోతుంది. ఇవి ఎప్పుడైతే మనకి ఈ 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి, 24 హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయో తెలిసినాయో కరెక్ట్గా, అప్పుడు మనం కాన్ఫిడెంట్గా సెంటెన్స్ ఫార్మేట్ చేయగలము, మాట్లాడగలము. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఒక్కొక్కటి ఎట్లా యూజ్ అవుతుందని చూద్దాం. సరేనా? చూడండి, ఐతో ఇప్పుడు ఇవి ఎట్లా యూజ్ చేయాలో చూద్దామా. యాక్చువల్గా ఐ థింక్ ఇది లాంగ్ వీడియో అవుతుంది అనుకుంటున్నాను. మీకు క్లియర్గా తెలియాలనేది నా ఇంటెన్షన్. ఓకేనా? చూడండి, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. డూ, డస్ అనేది ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ 7 హెల్పింగ్ వెర్బ్స్ తో డూ, డస్ ఎలా యూజ్ చేయాలి, ఏ సందర్భంలో డూ, డస్ యూజ్ చేస్తాము చెప్తాం. ఓకేనా? తెలుసుకుందాం. ఈ 7 సబ్జెక్ట్స్ తో డూ, డస్ ఏ సందర్భంలో యూజ్ చేయాలనేది క్లియర్ గా తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఐ, వి, యు, దే. He, she, it. ఇప్పుడు మనం ఇది డూ, డస్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? మామూలుగా మనం రెగ్యులర్గా చెప్పే హ్యాబిట్స్ ఏమైతే రెగ్యులర్ హ్యాబిట్స్ డైలీ మన దైనందిన జీవితంలో మనం అలవాటుగా చేసే పనులు ఉంటాయి కదా, వాటిని హ్యాబిచువల్ హ్యాబిట్స్ అని అంటాం. అలవాటుగా చేసే పనులు, రెగ్యులర్గా చేసే పనులు. ఇవి చెప్పడానికి మనం ఏం యూజ్ చేస్తాము? V1 అంటే వెర్బ్ ఫస్ట్ ఫామ్ యూజ్ చేసి మనం మాట్లాడతాం. అంటే ఐ గో టు ద టెంపుల్ ఎవ్రీ డే. ఐ గో టు ద టెంపుల్ ఎవ్రీ డే అంటున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఐ గో టు ద టెంపుల్ ఎవ్రీ డే, నేను రెగ్యులర్ గా టెంపుల్ కి వెళ్తాను. ఐ గో టు ద టెంపుల్ ఎవ్రీ డే అనడానికి ఈ డూ, డస్ కి ఏంటి సంబంధం అని మీరు కంగారు పడకండి. ఇది ఎప్పుడు యూజ్ చేయాలనేది ఇప్పుడే చెప్తాను మీకు. చూడండి, వి గో టు ద టెంపుల్ ఎవ్రీ డే, యూ గో టు ద టెంపుల్ ఎవ్రీ డే, దే గో టు ద టెంపుల్ ఎవ్రీ డే. అంటే ఇక్కడ ఐ గో టు ద టెంపుల్ ఎవ్రీ డే అంటే నేను రోజు టెంపుల్ కి వెళ్తాను. అలాగే వి గో టు ద టెంపుల్ ఎవ్రీ డే, మేము రోజు టెంపుల్ కి వెళ్తాము. యూ గో టు ద టెంపుల్ ఎవ్రీ డే, నువ్వు రోజు టెంపుల్ కి వెళ్తావు. దే గో టు ద టెంపుల్ ఎవ్రీ డే, వాళ్ళు రోజు టెంపుల్ కి వెళ్తారు అని ఇక్కడ చెప్తున్నాం. వీళ్ళు రోజు, నేను రోజు టెంపుల్ కి వెళ్ళను, మేము రోజు టెంపుల్ కి వెళ్ళము, నువ్వు రోజు టెంపుల్ కి వెళ్ళవు, వాళ్ళు రోజు టెంపుల్ కి వెళ్ళరు అని మనం చెప్పాలనుకుంటున్నాం. దీన్ని నెగిటివ్ చేయాలంటే ఎలా చేయాలి? మళ్ళీ ఇంకొకటి కూడా అడగాలనుకుంటున్నాం. వాట్, నువ్వు రోజు టెంపుల్ కి వెళ్తావా అని అడగాలనుకుంటున్నాం. హౌ టు ఆస్క్ ద క్వశ్చన్స్ దిస్ సెంటెన్స్. ఇక్కడ ఏం యూజ్ చేసాం మనం? There is no any helping verb, right? There is no any helping verb, only V1 is there, right? There is
only V1. There is no any helping verb. That's why we have to use do. If you want to make question forms, if you want to make negative forms, you have to use do అనే హెల్పింగ్ వెర్బ్ ని మనం ఐ వై యూ దేకి డూ యూజ్ చేస్తాము. అంటే నెగిటివ్స్ చెప్పడానికి, క్వశ్చన్స్ వేయడానికి, మనం రెగ్యులర్ గా చేసే పనులను గురించి అడగాలన్నా, క్వశ్చన్స్ వేయాలన్నా, నెగిటివ్ చేయాలన్నా డూ యూజ్ చేస్తాము. డూ అనేది ఇక్కడ ప్లూరల్, ఐ వై యూ దే అనేది ప్లూరల్ గా మనం ప్లూరల్స్ కాబట్టి ఐ కూడా మనం ప్లూరల్ గా కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇక్కడ డూ యూజ్ చేస్తాం అనమాట. ఈ ప్లేస్ లో డూ యూజ్ చేస్తాం. ఇంకా ఇక్కడ చూడండి, ఐ డూ గో టు ద టెంపుల్ అని కూడా మనం చెప్పొచ్చు. ఈ డూ తీసుకొచ్చి ఈ ఫ్రంట్ అప్లై చేసి ఇది పాజిటివ్ సెంటెన్సెస్ గా కూడా, అఫర్మేటివ్ గా కూడా చెప్తాం. ఎలా అంటే ఐ డూ గో టు ద టెంపుల్, నేను తప్పకుండా రోజు టెంపుల్ కి వెళ్తాను. ఎప్పుడైతే డూ యూజ్ చేసి ఇక్కడ చెప్పామో, మనము ఇది ప్రెస్ చేసి ట్రెస్ చేసి స్ట్రాంగ్ గా చెప్పడం అనమాట. నొక్కి ఒక్కాడించడం అంటారు కదా, అలాగా మనం ప్రెస్ చేసి చెప్తున్నాం, స్ట్రాంగ్ గా చెప్తున్నాం. నేను తప్పకుండా రోజు గుడికి వెళ్తాను అని చెప్పడం జరుగుతుంది. వీ డూ గో టు ద టెంపుల్ ఎవ్రీడే. ఇక్కడ మేము రోజు తప్పకుండా టెంపుల్ కి వెళ్తాము, మిస్ కాకుండా వెళ్తాము, ఖచ్చితంగా వెళ్తాము అని చెప్పడం. ఈ డూ అనేది డూ ఫార్మ్స్ అని కూడా అంటారు. యాక్చువల్ గా మనం V1 యూజ్ చేసి మాట్లాడతాం కామన్ గా చెప్పే వాటికి. కొన్నిసార్లు అంటే నేను మిస్ కాను, తప్పకుండా వెళ్తానని చెప్పాలంటే అప్పుడు డూ యూజ్ చేసి కూడా చెప్పాలి. డూ అప్పుడు ఎక్కడ యూజ్ చేస్తాం? ఐ డూ గో టు ద టెంపుల్ ఎవ్రీడే, నేను రోజు తప్పకుండా టెంపుల్ కి వెళ్తాను అని గట్టిగా చెప్తున్నాం అనమాట. అంటే కొన్ని సందర్భాల్లో మనం డూ యూజ్ చేసి చెప్తే అది స్ట్రాంగ్ గా చెప్పినట్టు, ట్రెస్ చేసి చెప్పినట్టు అవుతుంది. ఇప్పుడు క్వశ్చన్స్ అదే డూని మనం నెగిటివ్ సెంటెన్సెస్ చేయడానికి, క్వశ్చన్ సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ ఏం చేయాలి? అప్పుడు డూ తీసుకొచ్చి ఏం చేస్తాము? సబ్జెక్ట్ కి ఫ్రంట్ లో అప్లై చేస్తాము. క్వశ్చన్ అడగాలంటే గుర్తు పెట్టుకోండి, డూ తీసుకొచ్చి సబ్జెక్ట్ కి ఫ్రంట్ లో అప్లై చేయాలి. డూ ఐ గో టు ద టెంపుల్ ఎవ్రీడే. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ క్వశ్చన్ ఫామ్ వేసినప్పుడు ఇక్కడ క్వశ్చన్ మార్క్ కూడా మనం వేసుకోవాలి. ఓకేనా? చూడండి, డూ ఐ గో టు ద టెంపుల్ ఎవ్రీడే, నేను రోజు టెంపుల్ కి వెళ్తానా అని అడగడం అనమాట. డూ వి గో టు ద టెంపుల్ ఎవ్రీడే, మేము రోజు టెంపుల్ కి వెళ్తామా? డూ యూ గో టు ద టెంపుల్ ఎవ్రీడే, నువ్వు రోజు టెంపుల్ కి వెళ్తావా? డూ దే గో టు ద టెంపుల్ ఎవ్రీడే, వాళ్ళు రోజు టెంపుల్ కి వెళ్తారా? ఇలా మనం క్వశ్చన్స్ వేస్తున్నాం. అదే నెగిటివ్ చెప్పాలంటే ఐ డోంట్, డూ ప్లే తర్వాత నాట్, ఐ ఇక్కడ వస్తుంది. ఐ తర్వాత ఏమవుతుంది? సబ్జెక్ట్ తర్వాత డూ ప్లేస్ నాట్, డోంట్. ఐ డోంట్ గో టు ద టెంపుల్ ఎవ్రీడే, వీ డోంట్ గో టు ద టెంపుల్ ఎవ్రీడే, యూ డోంట్ గో టు ద టెంపుల్ ఎవ్రీడే, దే డోంట్ గో టు ద టెంపుల్ ఎవ్రీడే. ఇలా సింపుల్ గా నెగిటివ్స్ చెప్పొచ్చు. క్వశ్చన్స్ అడగాలంటే ఏదైతే ఈ డూ ఫామ్ ఉందో మనం ఫ్రంట్ సబ్జెక్ట్స్ ఫ్రంట్ కి తీసుకొచ్చి అప్లై చేస్తాము. ఐ గో టు ద టెంపుల్ ఎవ్రీడే, ఐ డోంట్ గో టు ద టెంపుల్ ఎవ్రీడే. డూ ఐ గో టు ద టెంపుల్ ఎవ్రీడే, ఐ డోంట్ గో టు ద టెంపుల్ ఎవ్రీడే. నువ్వు రోజు టెంపుల్ కి వెళ్తావా? నేను రోజు టెంపుల్ కి వెళ్ళను. అంటే డూ ఐ గో టు ద టెంపుల్ ఎవ్రీడే, నేను రోజు టెంపుల్ కి వెళ్తానా? ఐ డోంట్ గో టు ద టెంపుల్ ఎవ్రీడే, నేను రోజు టెంపుల్ కి వెళ్ళను. ఇలా మనం నెగిటివ్ సెంటెన్సెస్ అడగాలి. చూడండి, వీ డోంట్ గో టు ద టెంపుల్ ఎవ్రీడే, యూ డోంట్ గో టు ద టెంపుల్ ఎవ్రీడే, దే డోంట్ గో టు ద టెంపుల్ ఎవ్రీడే. ఇలాగ మనం క్వశ్చన్స్ అడగడానికి, నెగిటివ్స్ చేయడానికి ఈ డూ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ డూ అంటే ఏంటి? ప్లూరల్ అనేది గుర్తు పెట్టుకోండి. ఓకేనా? డూ అనేది ప్లూరల్. ఐ వి యూ దే అనే ఈ 4 సబ్జెక్ట్స్ కి యూజ్ చేస్తాము. ఇంకా ఈ డజ్ ఉంది కదా, ఏదైతే ఈ డజ్ ఉందో, డూ డజ్ అనేది యాక్చువల్ గా రెగ్యులర్ యాక్టివిటీస్ కి, యూనివర్సల్ ట్రూత్స్ కి ఈ క్వశ్చన్స్ వేయాలన్నా నెగిటివ్ చేయాలన్నా యూజ్ చేస్తాం. వేటికైతే మనం ఓన్లీ V1 పెట్టి మాట్లాడతామో వాటికి మనం క్వశ్చన్స్ వేయాలన్నా నెగిటివ్ చేయాలన్నా డూ డజ్ యూజ్ చేయాలి. ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఉంటాయి. గో దేర్, డూ ద వర్క్, డూ యువర్ హోంవర్క్,
ఇట్లా చెప్తాం కదా. ఇంపరేటివ్ సెంటెన్సెస్, రెగ్యులర్ యాక్టివిటీస్, హ్యాబిచువల్ యాక్టివిటీస్, యూనివర్సల్ ట్రూత్స్, వీటన్నిటికీ మనం V1 పెట్టి మాట్లాడతాము. వాటికి మనం డూ డస్ యూజ్ చేయాల్సి వస్తుంది. డూ అంటే ప్లూరల్, డస్ అంటే సింగులర్ అని గుర్తుపెట్టుకోండి. డస్ అనేది ఇప్పుడు ఎక్కడ యూజ్ చేయాలో చూద్దామా. డూ తెలిసింది కదా మీకు. డూ అనేది ఐ వి యూ దేకి యూజ్ చేస్తాము. ఈ డస్ అనేది హీ షీ ఇట్. హీ షీ ఇట్ అంటే సింగులర్ కాబట్టి సింగులర్ కి డస్ యూజ్ చేస్తాము. యాక్చువల్ గా ఈ డూ యూజ్ చేసేప్పుడు దే ఉంది కదా, ఐ వి యూ దే కావచ్చు, లేదంటే లత అండ్ గీత ప్లూరల్ నౌన్స్ కూడా మనం ఇదే పద్ధతిలో డూ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ మనం ప్లూరల్ నౌన్స్ కూడా డూ అంటే ప్లూరల్ కాబట్టి ప్లూరల్ నౌన్స్ కూడా డూ యూజ్ చేస్తాం. అంటే మోర్ దెన్ వన్ అనమాట. మోర్ దెన్ వన్ పర్సన్ ఉన్నారనుకోండి, మనం డూ యూజ్ చేయాలి. మోర్ దెన్ వన్ థింగ్ అయినా, పర్సన్ అయినా, ప్లేసెస్ అయినా కూడా మనం డూ యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకేనా. ఇంకా హీ షీ అంటే సింగులర్ కదా. ఇక్కడ ఏం చేస్తాము, ఇదే వాడు మనం చెప్పాలంటే హీ గోస్, ఏదైతే V1 ఉందో దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేస్తామన్నమాట. హీ షీ ఇట్ కి ఎప్పుడైతే రెగ్యులర్ వర్డ్స్ లో మనం హ్యాబిచువల్ వర్డ్స్ కి యూజ్ చేస్తామో వాటికి ఎస్ కానీ ఈఎస్ కానీ యూజ్ చేస్తాం. ఎస్ ఆర్ ఈఎస్ ఇస్తామన్నమాట. ఇక్కడ గో ఉంది కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ గోస్. He goes to the temple every day. He goes to the temple every day అని చెప్తున్నాం. He goes to the temple every day. She goes to the temple every day. It goes to the temple every day. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఈ షీ ఇట్ సింగులర్ కాబట్టి ఇక్కడ గోస్ వచ్చింది. అంటే ఎస్ కానీ ఎస్ కానీ మనం V1 కి యాడ్ చేస్తామన్నమాట. ఇక్కడ గో ఉంది, ఇక్కడ గోస్ అయింది. అదే మనము వీటిని నెగటివ్స్ చేయాలన్నా, క్వశ్చన్స్ వేయాలన్నా డస్ యూజ్ చేస్తామన్నమాట. ఈ డస్ యూజ్ చేస్తాం. డస్, హీ డస్ గో టు ద టెంపుల్ ఎవ్రీడే. ఇలా కూడా చెప్పొచ్చు. ఇక్కడ చెప్పినాం కదా, ఐ డూ గో టు ద టెంపుల్ ఎవ్రీడే. స్ట్రాంగ్ గా చెప్పాలంటే ఐ డూ గో టు ద టెంపుల్ ఎవ్రీడే అని చెప్తాం కదా. అలానే ఇక్కడ కూడా అదే ప్రెస్ చేసి స్ట్రాంగ్ గా అతను రోజు టెంపుల్ కి ఖచ్చితంగా వెళ్తాడు అని చెప్పాలంటే ఈ డస్ గో టు ద టెంపుల్ ఎవ్రీడే. ఎప్పుడైతే డస్ యూజ్ చేసామో మళ్ళీ మనము ఏం చేయాలి, ఇక్కడ ఈఎస్ అనేది ఉండకూడదు. ఈఎస్ ఉండకూడదు. ఎందుకు అంటే ఈ డస్ లోనే ఈ ఎస్ అనేది ఉంది కదా, డస్ లోనే ఆల్రెడీ ఎస్ యూజ్ చేసాం కాబట్టి మనం ఇక్కడ మళ్ళీ ఈఎస్ సెకండ్ టైం ఎస్ అనేది మనం చేర్చకూడదు. హీ డస్ గో టు ద టెంపుల్ ఎవ్రీడే. షీ డస్ గో టు ద టెంపుల్ ఎవ్రీడే. ఇట్ డస్ గో టు ద టెంపుల్ ఎవ్రీడే. ఇలాగా మనం స్ట్రాంగ్ గా స్ట్రెస్ చేసి చెప్తామన్నమాట. ఇదే మనం ఇలా క్వశ్చన్స్ వేయాలంటే ఏం చేసాం, ఇక్కడ డూ తీసుకొచ్చి సబ్జెక్ట్స్ కి ఫ్రంట్ లో ఎలాగైతే అప్లై చేసామో అదే విధంగా ఇక్కడ కూడా డస్ తీసుకొచ్చి సబ్జెక్ట్స్ కి ఫ్రంట్ లో అప్లై చేయాలి. ఇలా క్వశ్చన్స్ అడగాలన్నప్పుడు ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలి, క్వశ్చన్ ఫామ్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ మనం క్వశ్చన్స్ మార్క్ వేయాల్సి ఉంటుంది. ఇక్కడ డస్ హీ గో టు ద టెంపుల్ ఎవ్రీడే. ఇక్కడ మళ్ళీ గోనే వచ్చింది. ఎందుకు, ఇక్కడ ఆల్రెడీ డస్ అనేది యూజ్ చేసాము. డస్ లో ఈఎస్ ఉంది కాబట్టి, ఎస్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ మనం ఎస్ అనేది చేర్చట్లేదు. ఎస్ కానీ ఎస్ కానీ చేర్చట్లేదు అనమాట. డస్ హీ గో టు ద టెంపుల్ ఎవ్రీడే. డస్ షీ గో టు ద టెంపుల్ ఎవ్రీడే. అతను రోజు టెంపుల్ కి వెళ్తాడా, ఆమె రోజు టెంపుల్ కి వెళ్తుందా. డస్ ఇట్ గో టు ద టెంపుల్ ఎవ్రీడే. అది రోజు టెంపుల్ కి వెళ్తుందా. ఇక్కడ ఇట్ అనేది ఓన్లీ పర్సన్స్ కి యూజ్ చేయము. ఇట్ అనేది ఓన్లీ థింగ్స్ కానీ యానిమల్స్ కి, బర్డ్స్ కి అలా యూజ్ చేస్తాం. పర్సన్స్ కి యూజ్ చేయము, అది గుర్తు పెట్టుకోండి. డస్ ఇట్ గో టు ద టెంపుల్ ఎవ్రీడే. అది రోజు టెంపుల్ కి వెళ్తుందా, అది రోజు టెంపుల్ కి వెళ్తుందా అని మనం ఇక్కడ అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, అలాగే మనం దీన్ని నెగిటివ్ క్వశ్చన్స్ వేయాలంటే ఎట్లా చేయాలి, నాట్, డస్ ప్లస్ నాట్, doesn't,
డస్ ప్లస్ నాట్ డజంట్ అంటే హీ డజంట్ గో టు ద టెంపుల్ ఎవ్రీడే. ఎక్కడ చేర్చాలి? డస్ ఇక్కడ వస్తుంది. హీ డజంట్ గో టు ద టెంపుల్ ఎవ్రీడే అని మనం నెగటివ్ చేయాలి. షీ డజంట్ గో టు ద టెంపుల్ ఎవ్రీడే. She doesn't go to the temple every day. It doesn't go to the temple every day. ఇలా మనం నెగటివ్స్ చేస్తాము, క్వశ్చన్స్ వేస్తాము. సెంటెన్స్ ఎట్లా ఫామ్ చేస్తాం ఫ్రెండ్స్? ఈ డస్ యూజ్ చేసి he does go to the temple every day అని కూడా మనం చెప్పొచ్చు. లేదా he goes, మనం es చేర్చి goes చెప్తాము. he goes to the temple every day అని చెప్తాము. అదే క్వశ్చన్స్ వేయాలంటే డస్ తీసుకొచ్చి సబ్జెక్ట్స్ కి ఫ్రంట్ లో అప్లై చేస్తాము. డస్ హీ గో టు ద టెంపుల్ ఎవ్రీడే? హీ డజంట్ గో టు ద టెంపుల్ ఎవ్రీడే. నెగటివ్స్. అతను రోజు టెంపుల్ కి వెళ్ళాడు అని చెప్తున్నాం. క్లియర్ ఫ్రెండ్స్? ఇక్కడ డూ డస్ అనేది ఎలా యూజ్ చేయాలో తెలిసిపోయింది కదా మీకు. లెట్స్ గో టు ద నెక్స్ట్ వర్డ్. ఏంటి? డిడ్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. యాక్చువల్ గా ఇప్పుడు డూ డస్ అయిపోయింది, ఇప్పుడు డిడ్ యూజ్ చేస్తాం కదా. చూడండి, డిడ్ అంటే మనము నిన్న టెంపుల్ కి వెళ్ళాము. ఇప్పుడు వరకు ఏం చెప్పుకున్నాం? రోజు టెంపుల్ కి వెళ్తామని చెప్పాం. మనం రోజు చేసే పనులకి డూ డస్ యూజ్ చేసాం కదా. ఇప్పుడు జరిగిపోయిన పనుల గురించి మనం చెప్పేటప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ రోజు చేసే పనులకి ఏం చేసాం? V1 యూజ్ చేసి సెంటెన్స్ ఫామ్ చేసాం. వాటిని నెగటివ్ చేయడానికి, క్వశ్చన్ చేయడానికి డూ డస్ యూజ్ చేసాం. రైట్? ఇప్పుడు మనం కంప్లీటెడ్ యాక్షన్స్, జరిగిపోయిన పనులు అనమాట. మనం కంప్లీట్ చేసేసిన పనులు, జరిగిపోయిన పనుల గురించి చెప్పేటప్పుడు మనం V2 యూజ్ చేసి మాట్లాడతాం. చూడండి, వెంట్. ఇక్కడ వెంట్. I went to the temple yesterday. I went to the temple yesterday. We went to the temple yesterday. నేను నిన్న టెంపుల్ కి వెళ్ళాను. మేము నిన్న టెంపుల్ కి వెళ్ళాము. I went to the temple in the morning. మార్నింగ్ నేను టెంపుల్ కి వెళ్ళాను. అది కూడా ఈ రోజే జరిగింది, కానీ జరిగిపోయింది కదా. ఈ క్షణం నుంచి ఇంతకు ముందు జరిగిపోయిన వాటిని మనం సింపుల్ గా చెప్పాలన్నప్పుడు ఇలాగా టైం మెన్షన్ చేస్తామన్నమాట. I went to the temple in the morning. I went to the temple in the morning. I went to the temple yesterday. I went to the temple last week. I went to the temple last month. I went to the temple last Sunday or Saturday. ఇలాగ మనం జరిగిపోయిన విషయాలు చెప్పడానికి V2, వెంట అనేది ఏంటి? V2 అన్నమాట. ఇక్కడ అది V2 యూజ్ చేసి మనం చెప్తాం. ఇక్కడ సేమ్. ఇక్కడ చూడండి, ఈ హీ షీ ఇట్ ఉంది కదా. మనకి గ్రేట్ థింగ్ ఏంటంటే ఇక్కడ కూడా మనం సేమ్ వెంటే వస్తుంది, చేంజెస్ ఏమీ ఉండవు. డూ డస్ కి ఉన్నట్టుగా, రెగ్యులర్ యాక్టివిటీస్ కి ఉన్నట్టుగా ఈ జరిగిపోయిన విషయాలు చెప్పడాలంటే మనం ఓన్లీ ఇక్కడ V2నే వస్తుంది. హీ షీ ఇట్ సింగులర్స్ కూడా V2నే వస్తుంది. నో నీడ్ టు టేక్ టెన్షన్. నో నీడ్ టు టేక్ టెన్షన్. చూడండి, ఇక్కడ అన్నిటికీ కూడా వెంటే వస్తుంది. అన్నిటికీ వెంటే అంటే he went to the temple yesterday, he went to the temple in the morning, he went to the temple last week, he went to the temple last Monday. లాస్ట్ మండే ఇతను టెంపుల్ కి వెళ్ళాడు, లాస్ట్ వీక్ ఇతను టెంపుల్ కి వెళ్ళాడు, నిన్న టెంపుల్ కి వెళ్ళాడు. షీ వెంట్ టు ద టెంపుల్ ఇన్ ద మార్నింగ్. ఆమె మార్నింగ్ టెంపుల్ కి వెళ్ళింది. ఇలా చెప్తున్నాం. వీటికి నెగటివ్స్ చేయాలన్నా, క్వశ్చన్స్ వేయాలని ఏం యూజ్ చేస్తాము? ఏదైతే ఈ డిడ్ ఉందో మనం ఈ డిడ్ అనేది యూజ్ చేస్తాము. డిడ్ మాత్రమే యూజ్ చేస్తాము అనమాట. అన్నిటికీ డిడే. హీ షీ ఇట్ యూ దే వీటన్నిటికీ కూడా మనం డిడ్ మాత్రమే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. చూడండి, హౌ టు యూజ్ ద డిడ్. డిడ్ తీసుకొచ్చి ఎక్కడ అప్లై చేయాలి? మనకి సబ్జెక్ట్స్ కి ఫ్రంట్ అప్లై చేయాలి. డిడ్ సబ్జెక్ట్స్ కి ఫ్రంట్ లో అప్లై చేస్తాము. డిడ్ ఐ. మళ్ళీ ఇంకొకటి గుర్తుంచుకోండి, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటి? డిడ్ యూజ్ చేసినప్పుడు ఓన్లీ V1 మాత్రమే యూజ్ చేయాలి. ఏం చేయాలి? ఓన్లీ V1. చూడండి, ఇక్కడ డిడ్ ప్లస్ V1 మాత్రమే యూజ్ చేయాలి. డిడ్ ప్లస్ V1 మాత్రమే యూజ్ చేయాలి. ఇంకా వేరేది యూజ్ చేయకూడదు. అంటే V2 అనేది యూజ్ చేయకూడదు. V1 మాత్రమే యూజ్ చేయాలి. పాస్ట్ ఫామ్, వేరే అదర్ పాస్ట్ ఫామ్ అనేది డిడ్ తర్వాత రాకూడదు. డిడ్ అనేది పాస్ట్ కాబట్టి డిడ్ యూజ్ చేసినప్పుడు V1 మాత్రమే యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. డిడ్ ఐ గో
మళ్ళీ ఏమవుతుంది వెంట దగ్గర గో. డిడ్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఇక్కడ మళ్ళీ వెంట ఉండదు, గో ఉంటుంది. గో. డిడ్ ఐ గో టు ద టెంపుల్ ఎస్టర్డే? నిన్న నేను టెంపుల్కి వెళ్ళానా? డిడ్ వి గో టు ద టెంపుల్ ఎస్టర్డే? మేము నిన్న టెంపుల్కి వెళ్ళామా? డిడ్ యూ గో టు ద టెంపుల్ ఎస్టర్డే? నీవు నిన్న టెంపుల్కి వెళ్ళావా? డిడ్ దే గో టు ద టెంపుల్ ఇన్ ద మార్నింగ్? వాళ్ళు మార్నింగ్ టెంపుల్కి వెళ్ళారా? ఇలాగ మనం జరిగిపోయిన విషయాల్ని క్వశ్చన్స్ వేయడానికి డిడ్ యూజ్ చేస్తాము ఫ్రెండ్స్. ఈ చూడండి 24 హెల్పింగ్ వెర్బ్స్ లో ఏదైతే డిడ్ ఉందో దాన్ని మనం జరిగిపోయిన విషయాలు నెగిటివ్స్ వేయాలన్నా క్వశ్చన్స్ వేయాలన్నా డిడ్ యూజ్ చేస్తాము ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ ఏం చెప్పొచ్చు మనం? ఈ గో యూజ్ స్ట్రాంగ్ ఫీలింగ్ చెప్పాలంటే, స్ట్రెస్ చేసి చెప్పాలంటే ఐ డూ గో టు ద టెంపుల్ ఎవ్రీడే అని ఎలా చెప్తున్నాము, ఇక్కడ కూడా ఐ డిడ్ గో టు ద టెంపుల్ ఎస్టర్డే. నేను నిన్న టెంపుల్ కి వెళ్ళాను అంటే ఈ డిడ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి కూడా సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు. ఐ డిడ్, చూడండి ఇక్కడ ఐ డిడ్ గో టు ద టెంపుల్ ఎస్టర్డే. నేను నిన్న టెంపుల్కి వెళ్ళాను. మీరు వెళ్ళలేదంటారేంటి? ఐ డిడ్ గో టు ద టెంపుల్ ఎస్టర్డే. నేను నిన్న టెంపుల్కి వెళ్ళాను. స్ట్రాంగ్గా చెప్పినట్లు అవుతుంది డిడ్ యూజ్ చేసి చెప్తే. మీకు ఇంకొక చిన్న టెక్నిక్ ఉంది, ఏంటో చెప్పమంటారా? మీరు జరిగిపోయిన విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నారు, అయితే మీరు V2 పాస్ట్ ఫామ్ ఏదైతే ఉందో V2 ఫామ్ గుర్తు రాలేదు. అప్పుడు ఏం చేయొచ్చు? మీరు డిడ్ యూజ్ చేసి V1 యూజ్ చేసి మాట్లాడేయచ్చు. ఐ డిడ్ డూ ద వర్క్, ఆ పని నేను చేశాను. ఐ డిడ్ కంప్లీట్ ద వర్క్, కంప్లీట్ V1, కంప్లీటెడ్ V2 కదా. ఐ డిడ్ కంప్లీట్ ద వర్క్, ఆ పని నేను కంప్లీట్ చేశాను. ఐ డిడ్ కంప్లీట్ ద వర్క్ ఎస్టర్డే, నేను నిన్న ఆ పని కంప్లీట్ చేశాను అని చెప్తున్నాం సెంటెన్స్. అదే మనం క్వశ్చన్స్ అడగడానికి ఈ డిడ్ ఏదైతే ఉందో అది సబ్జెక్ట్ కి ఫ్రంట్ లో అప్లై చేసి క్వశ్చన్స్ అడుగుతాము. నెగిటివ్ చెప్పాలంటే డిడ్ నాట్ యూజ్ చేస్తాము. డిడ్ నాట్, డిడింట్ అంటాం కదా. డిడ్ ప్లస్ నాట్, డిడింట్, ఐ డిడింట్. డిడ్ ఐ గో టు ద టెంపుల్ ఎస్టర్డే? నేను నిన్న టెంపుల్కి వెళ్ళానా? ఐ డిడ్ నాట్ గో టు ద టెంపుల్ ఎస్టర్డే. నేను నిన్న టెంపుల్కి వెళ్ళలేదు. ఐ డిడింట్ గో టు ద టెంపుల్ ఎస్టర్డే. డిడ్ నాట్ కి డిడింట్ షార్ట్ ఫామ్. ఓకేనా ఫ్రెండ్స్? అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనకి V2 అనే పాస్ట్ ఫామ్ గుర్తు రాలేదో మనం డిడ్ ప్లస్ V1 పెట్టి ఈజీగా మాట్లాడేయచ్చు. డిడ్ ప్లస్ V1 పెట్టి మనం సింపుల్ గా సెంటెన్స్ ఫార్మేషన్ చేయొచ్చు ఫ్రెండ్స్. డిడ్ యూజ్ చేసామంటే V1 రావాలి. మనకి V2 యూజ్ చేయాలంటే వాడు గుర్తు రాలేదు, అప్పుడు ఏం చేస్తాము? డిడ్ ప్లస్ V1 పెట్టి ఈజీగా మాట్లాడవచ్చు. ఇది గుర్తు పెట్టుకోండి. డిడ్ అనేది ఇలా యూజ్ చేయాలి. డిడ్ హీ గో టు ద టెంపుల్ ఎస్టర్డే? మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది? వెంట రాదు, గో వస్తుంది. రిమెంబర్ ఇట్. డిడ్ హీ గో టు ద టెంపుల్ ఎస్టర్డే? డిడ్ షీ గో టు ద టెంపుల్ ఎస్టర్డే? ఆమె నిన్న టెంపుల్ కి వెళ్ళిందా? డిడ్ ఇట్ గో టు ద టెంపుల్ ఎస్టర్డే? అది నిన్న టెంపుల్ కి వెళ్ళిందా? ఇలా మనం యూజ్ చేస్తున్నాం. హీ డిడింట్, మళ్ళీ ఇక్కడ నెగిటివ్ చేయాలంటే ఏం చేయాలి? డిడింట్. హీ డిడ్ నాట్, హీ డిడ్ నాట్ గో టు ద టెంపుల్ ఎస్టర్డే. షీ డిడ్ నాట్ గో టు ద టెంపుల్ ఎస్టర్డే. ఆమె నిన్న టెంపుల్ కి వెళ్ళలేదు. షీ డిడ్ నాట్ గో టు ద టెంపుల్ ఎస్టర్డే. అది నిన్న టెంపుల్ కి వెళ్ళలేదు. ఇలా ఈజీగా మాట్లాడొచ్చు ఫ్రెండ్స్. ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం? డూ, డస్ అయిపోయింది. డిడ్ కూడా మనం కంప్లీట్ చేసాం. ఇప్పుడు యామ్ ఈజ్ ఆర్, యామ్ ఈజ్ ఆర్ గురించి తెలుసుకుందాం. యామ్ ఈజ్ ఆర్, యామ్ ఈజ్ ఆర్ అనేవి మనం రైట్ నౌ అంటే ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో ప్రెసెంట్ లో, ఇప్పుడు ఈ క్షణంలో మనం ఏదైతే చేస్తున్నామో ఆ విషయాలు చెప్పడానికి కంటిన్యూస్ టెన్స్, కంటిన్యూస్ అప్పుడు ఇప్పుడు జరుగుతూ ఉంది. ఐఎమ్ టాకింగ్ టు యూ, ఐఎమ్ మేకింగ్ ద వీడియో, ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. ఇలాగ మనం ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో ఐయామ్, నేను అది యూజ్ చేయాలన్నమాట. మనం కంటిన్యూస్ టెన్స్ రైట్ నౌ ఏదైతే జరుగుతూ ఉందో, ప్రెసెంట్ లో ఏదైతే జరుగుతూ ఉందో అది యామ్ ఈజ్ ఆర్ యూజ్ చేసి చెప్తాం. ఇంకా ఈ యామ్ ఈజ్ ఆర్ అనేది ఫ్యూచర్ అంటే ప్లానింగ్ యాక్షన్స్ కూడా యూజ్ చేస్తాం. ఫ్యూచర్ ప్లానింగ్ యాక్షన్స్ కి అండ్ ప్రెసెంట్ కంటిన్యూస్ కి యూజ్ చేస్తాము యామ్ ఈజ్ ఆర్ అనేది. ఫ్యూచర్ ప్లానింగ్ కి కూడా మనం యామ్ ఈజ్ ఆర్ యూజ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్ లో మనం ఎట్లా యూజ్ చేస్తామంటే రైట్ నౌ,
నిజమైన ప్రెజెంట్ టెన్స్ ఏమిటి అంటే యామ్ ఈజ్ ఆర్ యూజ్ చేసి మాట్లాడేదే నిజమైన ప్రెజెంట్ టెన్స్ ఫ్రెండ్స్. సింపుల్ ప్రెజెంట్ అంటారు కదా, యామ్ ఈజ్ ఆర్ అనేది సింపుల్ ప్రెజెంట్ కంటే ఇది నిజమైన ప్రెజెంట్. సింపుల్ ప్రెజెంట్ అంటే మనం రెగ్యులర్ గా రిపీటెడ్ గా చేస్తున్న యాక్షన్స్, అది సింపుల్ ప్రెజెంట్ కాదు. ఏదైతే మనం హ్యాబిచువల్ యాక్షన్స్ హ్యాబిచువల్ గా చేస్తూ ఉన్నామో, రెగ్యులర్ గా చేస్తూ ఉన్నామో, అంటే పాస్ట్ నుంచి చేసుకుంటూ వస్తున్నాము, ప్రెజెంట్ లో కూడా చేస్తున్నాము, ఫ్యూచర్ లో కూడా చేస్తాము. అంటే పాస్ట్ లో చేసాము, ప్రెజెంట్ లో కూడా చేస్తున్నాము, అదే పని ఫ్యూచర్ లో కూడా చేస్తాము. ఇది రెగ్యులర్ గా రిపీటెడ్ గా హ్యాబిచువల్ గా జరిగే సెంటెన్సెస్ ని మనం సింపుల్ ప్రెజెంట్ అంటాం ఫ్రెండ్స్. ఇది ఏదైతే ఉందో కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్, ఇప్పుడు జరుగుతూ ఉంది, ఇది నిజమైన ప్రెజెంట్ టెన్స్ అన్నమాట. ఈ క్షణంలో ఏదైతే జరుగుతుందో అది చెప్పడానికి మనం యామ్ ఈజ్ ఆర్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. హౌ టు యూజ్ యామ్ ఈజ్ ఆర్, లెట్స్ సీ. చూడండి, ఇక్కడ ఐకి మనం యామ్ యూజ్ చేయాలి. ఐకి యామ్ యూజ్ చేస్తాము. we, you, they ప్లూరల్ సబ్జెక్ట్స్ కి ఆర్ యూజ్ చేస్తాము. he, she, it కి ఈజ్ యూజ్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఐకి యామ్ యూజ్ చేస్తాము, we, you, they ఆర్ యూజ్ చేస్తాము, he, she, it ఈజ్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇలా యూజ్ చేసే మనం సెంటెన్స్ ఫామ్ చేయాలి. చూడండి, ఐ యామ్ ప్లస్ ఐఎన్జి, యామ్ ఈజ్ ఆర్ ఇవి వచ్చాయంటే ఐఎన్జి ఫామ్ యూజ్ చేయాలి. వీటికి ఏం చేయాలి, వీటి పక్కన ఎప్పుడు కూడా యామ్ ఈజ్ ఆర్ వచ్చాయంటే ప్లస్ ఐఎన్జి రావాల్సిందే. అంటే V1 ప్లస్ VING అనమాట. ఇక్కడ VING అనేది రావాలి. వియింగ్ అనేది వీటికి రావాలి. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ వియింగ్ అనేది మనకి కంపల్సరీ రావాలి. చూడండి, ఐ ఆమ్ గోయింగ్, we are going, he is eating, she is eating, it is barking. ఇలాగా మనం ఇంగ్ చేసి చెప్పాలి. అంటే ఐ ఆమ్ గోయింగ్ నౌ, we are going now, right now అన్నమాట. he is eating now, ఇప్పుడు తింటూ ఉన్నారు. సెంటెన్స్ క్లియర్ గా మనకి క్లారిటీగా రావాలంటే టైం మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఆబ్జెక్టివ్ అన్నమాట. టైం మెన్షన్ చేస్తున్నా, ఎప్పుడు తింటున్నాం, ఇప్పుడు తింటున్నాం కదా. he is eating, is she eating, yes she is eating, yes ఆమె తింటుంది. ఇప్పుడు ఆమె తింటుందా అనేది మనకు ఎదురుగుండా ఉన్న వాళ్ళే అడుగుతూ ఉంటారు. ఆ టైం తెలిసిపోతుంది. ఆమె ఇప్పుడు తింటుందా అంటే ఎస్ షీ ఈజ్ ఈటింగ్, ఆమె ఇప్పుడు తింటుంది, ఎస్ షీ ఈజ్ ఈటింగ్ అంటాం. ఇప్పుడు తింటుందా, ఇప్పుడు అని నవ్వు అనేది మనం యాడ్ చేయము, ఎందుకంటే ఆల్రెడీ ఆ సిచ్యువేషన్ మనకు తెలుసు కాబట్టి నవ్వు అనేది యాడ్ చేయట్లేదు. కానీ టైం చెప్పాల్సిన సందర్భాలు ఉన్నప్పుడు షీ ఈజ్ ఈటింగ్ అనేసి వదిలేయకుండా షీ ఈజ్ ఈటింగ్ నౌ, షీ ఈజ్ ఈటింగ్ ఆల్రెడీ, ఆమె తింటూ ఉంది, ఇలాగ మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకే, షీ ఈజ్ ఈటింగ్ నౌ. ఇదే మన ఇక్కడ ఏం చేస్తాము, మనం క్వశ్చన్ వేయాలంటే యామ్ తీసుకొచ్చి ఫ్రంట్ లో అప్లై చేయాలి. యామ్ ఐ గోయింగ్ నౌ, యామ్ ఐ గోయింగ్ నౌ, నేను ఇప్పుడు వెళ్తున్నానా, యామ్ ఐ గోయింగ్ నౌ. అలాగే వి, యు, దే కి క్వశ్చన్స్ వేయాలంటే ఆర్ తీసుకొచ్చి సబ్జెక్ట్స్ కి ఫ్రంట్ లో అప్లై చేయాలి. ఆర్ వి గోయింగ్ నౌ, మేము ఇప్పుడు వెళ్తున్నామా, ఆర్ యు గోయింగ్ నౌ, నీవు ఇప్పుడు వెళ్తున్నావా, ఆర్ దే గోయింగ్ నౌ. మళ్ళీ ఇక్కడ ఇది ఉండదు. ఓకే, ఆర్ దే గోయింగ్ నౌ, ఇప్పుడు వాళ్ళు వెళ్తూ ఉన్నారా, క్వశ్చన్స్ అయిపోయింది. ఇంకా ఈజ్ తీసుకొచ్చి ఇవి సింగులర్, హీ, షీ, ఇట్ అనే సింగులర్స్ కి ఈజ్ యూజ్ చేస్తాం కదా, ఈజ్ తీసుకొచ్చి ఫ్రంట్ లో అప్లై చేయాలి. ఈజ్ హీ ఈటింగ్ నౌ, అతను ఇప్పుడు తింటున్నాడా, ఈ షీ ఈటింగ్ నౌ, ఆమె ఇప్పుడు తింటుందా, ఈజ్ ఇట్ ఈటింగ్ నౌ, అది ఇప్పుడు తింటుందా. ఇలాగ మనం ఈజ్ ఫ్రంట్ అప్లై సబ్జెక్ట్స్ ఫ్రంట్ లో అప్లై చేసి క్వశ్చన్ చేస్తాం ఫ్రెండ్స్. అదే నెగిటివ్స్ చేయాలంటే ఎట్లా చేయాలి చెప్పండి. నాట్ యూజ్ చేయాలి. ఇక్కడ ఏదైతే ఈజ్ ఉందో ఇక్కడ నాట్ యూజ్ చేస్తాం. నాట్, హీ ఈజ్ నాట్ ఈటింగ్ నౌ, అతను ఇప్పుడు తినడం లేదు.
షీ ఈజ్ నాట్ ఈటింగ్ నౌ, ఆమె ఇప్పుడు తినడం లేదు. ఇట్ ఈజ్ నాట్ ఈటింగ్ నౌ, అది ఇప్పుడు తినడం లేదు. అలాగే ఇక్కడ కూడా ఏం చేయాలి, నాట్ యూజ్ చేసి ఈజీగా నెగిటివ్ చేసేయచ్చు. ఏదైతే ఈ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయో యామ్ ఈజ్ ఆర్, వాటి తర్వాత నాట్ యూజ్ చేస్తే నెగిటివ్ సెంటెన్సెస్ అయిపోతాయి. చూడండి, వీఆర్ నాట్ గోయింగ్ నౌ, మేము ఇప్పుడు వెళ్ళడం లేదు. యు ఆర్ నాట్ గోయింగ్ నౌ, ఇప్పుడు నీవు వెళ్ళడం లేదు. దే ఆర్ నాట్ గోయింగ్ నౌ, వాళ్ళు ఇప్పుడు వెళ్ళడం లేదు. ఇక్కడ సేమ్ ఏం చేయాలి, యామ్ తర్వాత నాట్. ఐ ఆమ్ నాట్ గోయింగ్ నౌ, నేను ఇప్పుడు వెళ్ళడం లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ నౌ. ఓకే, ఇలాగా మనం నెగిటివ్స్ చేయాలంటే ఈ హెల్పింగ్ వెర్బ్ తర్వాత నాట్ అప్లై చేస్తాము. క్వశ్చన్ సెంటెన్స్ చేయాలంటే ఇది తీసుకొచ్చి ఈ హెల్పింగ్ వెర్బ్స్ తీసుకొచ్చి సబ్జెక్ట్స్ ఫ్రంట్ లో అప్లై చేస్తాము. క్వశ్చన్ అన్నప్పుడు క్వశ్చన్ మార్క్ అనేది మనం తప్పకుండా వేయాల్సి వస్తుంది. క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. క్వశ్చన్ అడిగేటప్పుడు మనం క్వశ్చన్ మార్క్ వేయాలి. రాసేటప్పుడు క్వశ్చన్ మార్క్ వేస్తాం కదా, అడిగేటప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ ఎక్కడ కనపడాలి, మన ఫేస్ లో కనపడాలి. ఆర్ యూ గోయింగ్ నౌ, ఆర్ యూ గోయింగ్ నౌ, యామ్ ఐ గోయింగ్ నౌ, నేను ఇప్పుడు వెళ్తున్నానా, ఈజ్ షీ ఈటింగ్ నౌ, ఆమె ఇప్పుడు తింటుందా, ఆ క్వశ్చన్ మార్క్ మన ఫేస్ లో రావాలి ఖచ్చితంగా. మనం ఆన్సర్ చెప్పినట్టు యామ్ ఐ గోయింగ్ నౌ ఇలా అనకూడదు. ఆర్ దే గోయింగ్ నౌ, ఆర్ దే గోయింగ్ నౌ, క్వశ్చన్ మార్క్ మన ఫేస్ లో తప్పకుండా ఉండాలి. మనం ఏంటి స్టేట్మెంట్స్ చెప్పినట్టుగా క్వశ్చన్స్ అడగకూడదు. స్టేట్మెంట్స్ ని క్వశ్చన్ అడిగినట్టుగా చెప్పకూడదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. స్టేట్మెంట్ మాట్లాడుతున్నామా, నెగిటివ్స్ మాట్లాడుతున్నామా, క్వశ్చన్ మాట్లాడుతున్నామా అనేది మనం మన మైండ్ లో పెట్టుకోవాలి. ఆ ఫీలింగ్స్ మన ఫేస్ లో రావాలి. క్వశ్చన్ అడిగేటప్పుడు క్వశ్చన్ మార్క్ మన ఫేస్ లో కనిపించాలి. క్వశ్చన్ అడుగుతున్నట్టుగానే అడగాలి. స్టేట్మెంట్ అడిగినట్లుగా ఆ క్వశ్చన్స్ వేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి యామ్ ఈజ్ ఆర్ క్లియర్ కదా ఫ్రెండ్స్. ఇంతవరకు ఏం నేర్చుకున్నాం, డూ, డస్, డిడ్, యామ్ ఈజ్ ఆర్ ఇవి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వాజ్ వర్ నేర్చుకుందాం. యాక్చువల్ గా చూడండి, యామ్ ఈజ్ ఆర్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, ప్లస్ బీయింగ్ రావాలి. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ బీయింగ్ ఐఎన్జీ ఫామ్ రావాలన్నమాట. ఐఎన్జీ ఫామ్ తో యూజ్ చేస్తాము. అలాగే అదే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ బీయింగ్ వస్తుంది అని మనం చూసాం కదా ఫ్రెండ్స్. అలాగే వాజ్ వర్ ప్లస్ వాజ్ వర్ తో కూడా ఐఎన్జీ ఫామే యూజ్ చేస్తాం. బీయింగే వస్తుంది వాజ్ వర్ కి కూడా. అయితే యామ్ ఈజ్ ఆర్ అనేది ప్రెసెంట్ కంటిన్యూస్, ఇప్పుడు ఏమైతే చేస్తున్నామో దాని గురించి అవి మాట్లాడడానికి యూజ్ చేస్తే వాజ్ వర్ అనేది పాస్ట్ లో గతంలో ఏం చేస్తూ ఉన్నాము ఒకనొక సమయానికి అనేది చెప్పడానికి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. గతంలో ఒక పని జరుగుతూ ఉంది ఆ టైంకి అని చెప్పడానికి వాజ్ వర్ యూజ్ చేస్తాం. ఈ వాజ్ వర్ అనేది ఎలా యూజ్ చేస్తామో చూద్దామా. ఐ వాజ్, ఐకి మనం వాజ్ యూజ్ చేయాలన్నమాట. ఐ వాజ్, we were, you were, they were. I was, we were, they were. తర్వాత he was, she was, it was. ఇలా మనం ఇలా యూజ్ చేసి మాట్లాడతాము. ప్లస్ ఐఎన్జీ ఫామ్. ఐ వాజ్ వాచింగ్, I was watching a movie at this time yesterday. I was watching a movie at this time yesterday. నేను నిన్న ఈ సమయానికి ఒక సినిమా చూస్తూ ఉన్నాను. నేను నిన్న ఈ సమయానికి ఒక సినిమా చూస్తూ ఉన్నాను. నేను ఈ సమయానికి సినిమా చూస్తూ ఉన్నానని చెప్పడానికి ఐ వాజ్ వాచింగ్ ఏ మూవీ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. నేను నిన్న ఈ టైంకి సినిమా చూస్తూ ఉన్నాను. we were playing at this time yesterday. you were, I తో was యూజ్ చేస్తాము. we, you, they కి were యూజ్ చేస్తాము. he, she, it, was యూజ్ చేస్తాము. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ప్లూరల్ సబ్జెక్ట్స్ కి వర్ యూజ్ చేస్తాము, సింగులర్ సబ్జెక్ట్స్ కి వాజ్ యూజ్ చేస్తాము. అది గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైతే వాజ్ వర్ యూజ్ చేస్తామో
విఐఎన్జి అంటే వి ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం, ఐఎన్జి ఫామ్ యూజ్ చేస్తాం అనమాట. చూడండి, ఐ వాజ్ నాట్ ప్లేయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఇది నెగిటివ్. మామూలుగా పాజిటివ్ ఎట్లా చెప్తాము? ఐ వాజ్ ప్లేయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నేను ఈ సమయానికి నిన్న ఆడుతూ ఉన్నాను. చూడండి, వీ వర్ ప్లేయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న మేము ఈ సమయానికి ఆడుతూ ఉన్నాము. యు వర్ ప్లేయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న నీవు ఈ సమయానికి ఆడుతూ ఉన్నావు. దే వర్ ప్లేయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. వాళ్ళు నిన్న ఈ సమయానికి ఆడుతూ ఉన్నారు. ఇలాగా మనం పలానా టైంకి ఒక పని జరుగుతూ ఉంది అని మనం చెప్పడం, జరిగిపోయిన పనులు. తర్వాత చూడండి, వీటికి నెగిటివ్ ఎట్లా చేస్తాం? ఐ వాజ్ నాట్. ఎప్పుడు హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ చేర్చి మనం నెగిటివ్ సెంటెన్సెస్ క్రియేట్ చేయొచ్చు. ఐ వాజ్ నాట్ ప్లేయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. we were not playing by this time yesterday. అంటే మేము ఈ సమయానికి నిన్న ఆడుతూ లేము. నేను ఈ సమయానికి నిన్న ఆడుతూ లేను. యు ఆర్ నాట్ ప్లేయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నువ్వు నిన్న ఈ సమయానికి ఆడుతూ లేవు. దే వర్ నాట్ ప్లేయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. వారు నిన్న ఈ సమయానికి ఆడుతూ లేరు. ఇట్లా చెప్తున్నాం నెగిటివ్స్ అన్నమాట. మనం అదే క్వశ్చన్ చేయాలంటే ఏం చేస్తాము? మనకు తెలిసిన విషయమే కదా. వాజ్ తీసుకొచ్చి సబ్జెక్ట్స్ కి ఫ్రంట్ లో అప్లై చేయాలి. తర్వాత చూడండి, హీ వాజ్ నాట్ ప్లేయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. అతను నిన్న ఈ సమయానికి ఆడుతూ లేడు. హీ వాజ్ ప్లేయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే అంటే అతను నిన్న ఆడుతూ ఉన్నాడు. నెగిటివ్ చేయాలంటే హీ వాజ్ నాట్ ప్లేయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. అతను నిన్న ఆడడం లేదు. అలాగే షీ వాజ్ ప్లేయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. షీ వాజ్ సింగింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. షీ వాజ్ నాట్ ప్లేయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. షీ వాజ్ నాట్ సింగింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నెగిటివ్. అదే క్వశ్చన్ చేయాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? వాజ్ తీసుకొచ్చి సబ్జెక్ట్స్ కి ఫ్రంట్ లో అప్లై చేస్తాము. వాజ్ ఐ ప్లేయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే? ఐ వాజ్ నాట్ ప్లేయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నేను నిన్న ఆడడం లేదు. నేను ఆడుతూ ఉన్నానా? నేను నిన్న ఆడుతూ లేని ఈ సమయానికి. చూడండి, వర్ వి ప్లేయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే? నిన్న మేము ఆడుతూ ఉన్నామా? మళ్ళీ ఎప్పుడైతే మనం ఈ హెల్పింగ్ వర్బ్స్ సబ్జెక్ట్స్ కి ఫ్రంట్ లో అప్లై చేసి మనం మాట్లాడుతున్నామో అప్పుడు ఇమ్మీడియట్లీ క్వశ్చన్ అవుతుంది. కాబట్టి క్వశ్చన్ మార్క్ అనేది మనం వేసుకోవాలి. క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వర్ వి ప్లేయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే? నిన్న మేము ఆడుతూ ఉన్నామా ఈ సమయానికి? వీ వర్ నాట్ ప్లేయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. మేము నిన్న ఆడడం లేదు ఈ సమయానికి. వర్ యూ ప్లేయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే? నిన్న నువ్వు ఈ సమయానికి ఆడుతూ ఉన్నావా? యు ఆర్ నాట్ ప్లేయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ సమయానికి నువ్వు ఆడుతూ లేవు. వర్ దే ప్లేయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే? వారు ఈ సమయానికి ఆడుతూ ఉన్నారా నిన్న? దే వర్ నాట్ ప్లేయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. వారు నిన్న ఈ సమయానికి ఆడుతూ లేరు. ఇక్కడ వాజ్ హీ ప్లేయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే? అతను నిన్న ఈ సమయానికి ఆడుతూ ఉన్నాడా? హీ వాజ్ నాట్ ప్లేయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. అతను నిన్న ఆడుతూ లేడు. అతడు నిన్న ఈ సమయానికి ఆడుతూ లేడు. వాజ్ షీ ప్లేయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే? ఆమె నిన్న ఆడుతూ ఉన్నిందా ఈ సమయానికి? షీ వాజ్ నాట్ ప్లేయింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. ఆమె నిన్న ఈ సమయానికి ఆడుతూ లేదు. ఇలా మనం మాట్లాడాలి ఫ్రెండ్స్. వాజ్ ఇట్ రన్నింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే? అది నిన్న ఈ సమయానికి పరిగెడుతూ ఉందా? ఇట్ వాజ్ నాట్ రన్నింగ్ బై దిస్ టైమ్ ఎస్టర్డే. అది నిన్న ఈ సమయానికి పరిగెడుతూ లేదు. ఇలా పాజిటివ్, నెగిటివ్ క్వశ్చన్స్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ వాజ్ వర్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? గుర్తుపెట్టుకోండి. మనం డూ డస్ క్లియర్ గా అర్థమైంది కదా. డిడ్ తర్వాత యూజ్ చేసాము. యామ్, ఈజ్, ఆర్, వాజ్ వర్. ఇప్పుడు ఇంకా ఏం యూజ్ చేయాలి? హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకు అంటే యాక్చువల్ గా ఇంకా మనం ఇవి కూడా చెప్పుకోవాల్సి ఉంది, మోడల్ వర్బ్స్ కూడా. అయితే ఇది లాంగ్ వీడియో అవుతుంది కాబట్టి అది పార్ట్ 1 పార్ట్ 2గా మనం ఇవి తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పార్ట్ 1లో మనము ఈ హెల్పింగ్ వర్బ్స్ ని నేర్చుకుంటున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? హ్యావ్, హ్యాజ్ అనేది ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. హ్యావ్, హ్యాజ్ అనేది రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్స్ కి యూజ్ చేస్తాం. అంటే హ్యావ్, హ్యాజ్ ప్లస్ V3. హ్యావ్, హ్యాజ్ ప్లస్ V3 వచ్చిందంటే రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అవుతుంది. అదే హ్యావ్, హ్యాజ్ ప్లస్ నౌన్ వస్తే ప్రెజెంట్ పొజిషన్ యాక్షన్స్.
ప్రజెంట్ పొసెసివ్ యాక్షన్స్ మనకి ప్రజెంట్ లో ఏమైతే కలిగి ఉన్నాయో అవి చెప్పడానికి యూజ్ చేస్తాము. చూడండి ఇక్కడ హ్యావ్, హ్యాజ్ ప్లస్ V3 చూస్ నౌన్. నౌన్ అంటే పొజిషన్ కదా. ఐ హ్యావ్ ఏ కార్, ఏ పెన్, ఏ బుక్, ఇలా వస్తుంది. ఇక్కడ హ్యావ్, హ్యాజ్. ఏదైతే ఈ ప్లూరల్స్ ఉన్నాయో వీటికి హ్యావ్ యూజ్ చేస్తున్నాము, హీ షీట్ కి హ్యాజ్ యూజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఐ హ్యావ్ ఏ కార్, ఐ హ్యావ్ ఏ పెన్, ఐ హ్యావ్ ఏ బుక్. ఇక్కడ he has a car, she has a car, it has a car. ఇలాగ మనం యు హ్యావ్ హ్యాజ్ యూజ్ చేసి పొజిషన్ ప్రజెంట్ పొజిషన్ అండి. ఇక్కడ ఇదే మనం నెగటివ్స్ అడగాలంటే నెగటివ్ డూ నాట్ చేర్చాలి ఫ్రెండ్స్. డూ నాట్ నెగటివ్ చేయాలంటే ఏం చేయాలి? డూ నాట్. ఐ డూ నాట్ హ్యావ్ ఎ పెన్, ఐ డోంట్ హ్యావ్ ఎ పెన్. డూ నాట్. నెగటివ్కి ఏం చేయాలి? డూ నాట్, డోంట్. ఇక్కడ నెగటివ్ చేయాలంటే ఏం చేయాలి? డూ నాట్ యూజ్ చేయాలి. ఐ డూ నాట్ హ్యావ్ ఎ కార్, ఐ డూ నాట్ హ్యావ్ ఎ పెన్, ఐ డూ నాట్ హ్యావ్ ఎ బుక్. అంటే వీ డోంట్ హ్యావ్ ఎ కార్, వీ డోంట్ హ్యావ్ ఎ పెన్, వీ డోంట్ హ్యావ్ ఎ బుక్. మాకు ఒక కార్ లేదు, మాకు పెన్ లేదు, బుక్ లేదు. యూ డోంట్ హ్యావ్ ఎ కార్, యూ డోంట్ హ్యావ్ ఎ పెన్, యూ డోంట్ హ్యావ్ ఎ బుక్. నీకు ఒక కారు లేదు, నీకు ఒక పెన్ను లేదు, నీకు ఒక బుక్ లేదు. దే డోంట్ హ్యావ్ ఎ కార్, వారికి కారు లేదు. దే డోంట్ హ్యావ్ ఎ పెన్, వారికి పెన్ను లేదు. దే డోంట్ హ్యావ్ ఎ బుక్, వారికి బుక్ లేదు. చూడండి ఇక్కడ మనం ఈ షీట్ అయితే హ్యాజ్ యూజ్ చేస్తాము కదా. అంటే ఈ హ్యాజ్ ఏ పెన్, ఈ హ్యాజ్ ఏ కార్, ఈ హ్యాజ్ ఏ బుక్. ఇలా దీనికి ఇక్కడ మనం నెగటివ్ చేయాలంటే డస్ నాట్ యూజ్ చేయాలి ఫ్రెండ్. మళ్ళీ ఇక్కడ డస్ యూజ్ చేసామంటే ఇక్కడ ఓన్లీ హ్యావ్ మాత్రమే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హ్యాజ్ యూజ్ చేయకూడదు, హ్యావ్ మాత్రమే యూజ్ చేయాలి. డస్ ఎప్పుడైతే యూజ్ చేసామో మనము హ్యావ్ మాత్రమే యూజ్ చేయాలి, హ్యాజ్ యూజ్ చేయకూడదు. ఎందుకు అంటే డస్ లో ఈఎస్ ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా ఎక్స్ అనేది మనం చేర్చకూడదు. అంటే he does not have a car, he does not have a pen, he does not have a book. ఇలాగా వస్తుంది. అదే మనం క్వశ్చన్ వేయాలంటే ఈ డస్ తీసుకొచ్చి ఫ్రంట్ అప్లై చేస్తాం, సబ్జెక్ట్స్ కి ఫ్రంట్ అప్లై చేయాలి. అంటే డస్ హీ హ్యావ్ ఏ కార్, ఇక్కడ డస్ వచ్చింది కాబట్టి మళ్ళీ హ్యావ్ మాత్రమే యూజ్ చేయాలి. డస్ హీ హ్యావ్ ఏ కార్, మనము క్వశ్చన్ మార్క్ యూజ్ చేయాలి. డస్ హీ హ్యావ్ ఏ కార్, డస్ హీ హ్యావ్ ఏ పెన్, అతనికి పెన్ ఉందా? డస్ షీ హ్యావ్ ఏ కార్, ఆమెకు కార్ ఉందా? డస్ షీ హ్యావ్ ఏ పెన్, ఆమెకు పెన్ ఉందా? డస్ షీ హ్యావ్ ఏ బుక్, ఆమెకు బుక్ ఉందా? ఇలాగ మనం హ్యాజ్ అనేది యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అంటే ఇది నౌన్ మాత్రమే వస్తుంది. హ్యాజ్ తర్వాత నౌన్ వస్తే పొసెషన్ యాక్షన్స్ అన్నమాట. మనకి ఏమైతే కలిగి ఉన్నాయో అవి చెప్పడానికి యూజ్ చేస్తాము. దానికి నెగిటివ్ చేయాలన్నా క్వశ్చన్స్ వేయాలన్నా డూ డస్ యూజ్ చేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో టు ద ఇప్పుడు హ్యావ్ హ్యాజ్ ప్లస్ V3 ఎలా ఉంటుందో చూద్దామా ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యావ్ హ్యాజ్ ప్లస్ V3 ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. చూడండి, ఐ హ్యావ్ ప్లూరల్ వాటికి ఐ వి యూ దేకి హ్యావ్ యూజ్ చేస్తాము. ఐ హ్యావ్ సీన్, ఇక్కడ హీ షీట్ కి హ్యాజ్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఐ హ్యావ్ సీన్ ప్లస్ V3 వస్తుంది ఇక్కడ. ఐ హ్యావ్ సీన్ గాన్, డన్, watched,
ఇవి చూడండి. ఐ హ్యావ్ సీన్ ద మూవీ ఆల్రెడీ. ఐ హ్యావ్ సీన్ ద మూవీ ఆల్రెడీ. ఆ సినిమా నేను ఆల్రెడీ చూసాను. దేనికి యూజ్ చేస్తాము? హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 అయితే రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అంటే ఆ ప్రభావం ఇప్పటికీ కూడా ఉంది అనమాట. ఇప్పుడే కంప్లీట్ అయింది. దీనికి కీవర్డ్స్ ఏంటి? ఆల్రెడీ, బిఫోర్, జస్ట్, జస్ట్ నౌ. ఈ కీవర్డ్స్ ని మనం యూజ్ చేసి మాట్లాడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఐ హ్యావ్ సీన్ ద మూవీ ఆల్రెడీ, ఐ హ్యావ్ గాన్ దేర్ ఆల్రెడీ, ఐ హ్యావ్ గాన్ దేర్ ఆల్రెడీ. నేను అక్కడికి ఆల్రెడీ వెళ్ళాను. ఐ హ్యావ్ సీన్ ద మూవీ ఆల్రెడీ. ఆ సినిమా ఆల్రెడీ నేను చూసాను. వీ హ్యావ్ డన్ ద వర్క్ ఆల్రెడీ. ఆ పని మేము చేసేసాము ఆల్రెడీ. చూడండి, దే హ్యావ్ గాన్ దేర్ ఆల్రెడీ. వాళ్ళు ఆల్రెడీ అక్కడికి వెళ్ళారు. దే హ్యావ్ గాన్ దేర్ ఆల్రెడీ. వాళ్ళు అక్కడికి వెళ్ళారు. దే హ్యావ్ వాచ్డ్ ద మూవీ ఆల్రెడీ. ఆ సినిమా వాళ్ళు చూసారు. అలాగా అన్నమాట. ఈ హ్యాస్ సీన్ ద మూవీ ఆల్రెడీ. అతను ఆల్రెడీ ఆ సినిమా చూశాడు. షీ హ్యాస్ గాన్ దేర్ ఆల్రెడీ. ఆమె అక్కడికి ఆల్రెడీ వెళ్ళింది. షీ హ్యాస్ డన్ ద వర్క్. ఆమె ఆ పని చేసింది. షీ హ్యాస్ వాచ్డ్ ద మూవీ ఆల్రెడీ. ఆల్రెడీ ఆ సినిమా చూసింది. ఇట్ హ్యాస్ గాన్ దేర్ జస్ట్ నౌ. అది ఇప్పుడే అక్కడికి వెళ్ళింది. ఇట్ హ్యాస్ గాన్ దేర్ జస్ట్ నౌ. ఇట్ హ్యాస్ గాన్ దేర్ జస్ట్ నౌ. అది ఇప్పుడే అక్కడికి వెళ్ళింది. ఓకే, ఇలాగా మనం యూజ్ చేసి చెప్పాలి ఫ్రెండ్స్. అదే నాట్ చెప్పాలంటే ఐ హ్యావ్ నాట్ సీన్, ఐ హ్యావ్ నాట్ చెక్ చేస్తే అయిపోతుంది. నెగిటివ్ చెప్పాలంటే ఐ హ్యావ్ నాట్ గాన్ దేర్. నేను అక్కడికి వెళ్ళలేదు. ఐ హ్యావ్ నాట్ సీన్ ద మూవీ. నేను ఆ సినిమా చూడలేదు. ఐ హ్యావ్ డన్ ద వర్క్. ఐ హ్యావ్ నాట్ డన్ ద వర్క్. ఆ వర్క్ నేను చేయలేదు. ఐ హ్యావ్ నాట్ వాచ్డ్ ద మూవీ. నేను ఆ సినిమా చూడలేదు. ఇలా నెగిటివ్ చెప్పాలంటే హ్యావ్ హ్యాస్ కి నాట్ యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. అదే క్వశ్చన్ వేయాలంటే హ్యావ్ తీసుకొచ్చి ఫ్రంట్ లో అప్లై చేయాలి. ఇక్కడ ఏం చేసాం? నౌన్ వచ్చినప్పుడు డూ డస్ యూజ్ చేసాము కదా, డూ డస్ యూజ్ చేసాము. కానీ ఇక్కడ సేమ్ ఇదే తీసుకొచ్చి ఇక్కడ హ్యావ్ యూ సీన్ ద మూవీ, ఆ మూవీ చూసావా? హ్యావ్ యూ గాన్ దేర్, అక్కడికి వెళ్ళావా? హ్యావ్ యూ డన్ ద వర్క్, ఆ పని చేసావా? హ్యావ్ యూ డన్ ద వర్క్, ఆ పని చేసావా? హ్యావ్ యూ కంప్లీటెడ్ ద వర్క్, ఆ పని కంప్లీట్ చేసావా? హ్యావ్ యూ వాచ్డ్ ద మూవీ, ఆ మూవీ చూసావా? హ్యావ్ వి వాచ్డ్ ద మూవీ, మేము ఆ మూవీ చూసామా? హ్యావ్ ఐ వాచ్డ్ ద మూవీ, నేను ఆ సినిమా చూసానా? హ్యావ్ దే గాన్ దేర్ ఆల్రెడీ, వారు ఆల్రెడీ అక్కడికి వెళ్ళారా? హ్యాస్ హీ సీన్ ద మూవీ, అతను ఆ సినిమా చూసాడా? హ్యాస్ షీ గాన్ దేర్ ఆల్రెడీ, ఆమె అక్కడికి వెళ్ళిందా? ఆల్రెడీ. హ్యాస్ ఇట్ డన్ ద వర్క్, అది ఆ పని చేసిందా? ఆల్రెడీ. ఇలాగ మనం హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 యూజ్ చేసి చెప్పాలి ఫ్రెండ్స్. అంటే V3 ఎప్పుడైతే యూజ్ చేస్తామో అది రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అవుతున్నాయి. హ్యావ్ హ్యాస్ ప్లస్ V3 యూజ్ చేస్తే రీసెంట్ కంప్లీటెడ్ యాక్షన్స్. అదే హ్యావ్ హ్యాస్ ప్లస్ నువ్వు వస్తే ప్రెసెంట్ పొసెసివ్ యాక్షన్స్. ఓకేనా ఫ్రెండ్స్? వీటికి నెగిటివ్ ఎలా చేయాలి, క్వశ్చన్స్ ఎట్లా చేయాలో మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇంకా ఏముంది? హ్యాడ్ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము? అన్నిటికీ కూడా హ్యాడే యూజ్ చేస్తాము. హ్యాడ్ అంతే ఫ్రెండ్స్. అన్నిటికీ కూడా మనం ఇక్కడ ఏం చేస్తాము? హ్యాడ్ మాత్రమే యూజ్ చేస్తాము. హ్యాడ్ ప్లస్ V3. హ్యాడ్ ప్లస్ V3 అంటే ఇక్కడ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసేసాము ఒక పని, ఒకనొక సమయానికి గతంలో కంప్లీట్ చేసేసాము అని చెప్పేసి చెప్పడానికి యూజ్ చేస్తాం. గతంలో మొదలు పెట్టాము, గతంలోనే కంప్లీట్ చేసేసాము. ఐ హ్యాడ్ డన్ ద వర్క్ ఆల్రెడీ. ఐ హ్యాడ్ డన్ ద వర్క్ ఆల్రెడీ, ఎప్పుడో చేసేసాము. అంటే ఐ హ్యాడ్ డన్ ద వర్క్, నేను కంప్లీట్ చేసేసాను. ఐ హ్యాడ్ సీన్ ద మూవీ, ఆ మూవీ నేను చూసేసాను. 2 years బ్యాక్. ఐ హ్యాడ్ సీన్ ద మూవీ 2 years ago, నేను ఆ మూవీ 2 years క్రితమే చూసాను. ఐ హ్యాడ్ వాచ్డ్ ద మూవీ 2 years ago అని చెప్తున్నాం. ఐ హ్యాడ్ గాన్ దేర్
లాస్ట్ ఇయర్ నేను అక్కడికి వెళ్ళాను. గాన్ దేర్ లాస్ట్ ఇయర్, నేను అక్కడికి లాస్ట్ ఇయరే వెళ్ళాను అని చెప్తున్నాం అనమాట. హ్యాడ్ ప్లస్ V3 యూజ్ చేస్తే. అదే ఇంకొక ట్విస్ట్ ఉంది ఇక్కడ. ఏంటి నెగిటివ్ చెప్పాలంటే నాట్. ఐ హ్యాడ్ నాట్ సీన్ ద మూవీ, ఐ హ్యాడ్ నాట్ గాన్ దేర్, ఐ హ్యాడ్ నాట్ డన్ ద వర్క్. నేను ఆ పని చేయలేదు, నేను అక్కడికి వెళ్ళలేదు, నేను ఆ సినిమా చూడలేదు. ఐ హ్యాడ్ నాట్ వాచ్డ్ ద మూవీ, నేను ఆ సినిమా చూడలేదు. ఇట్లా నాట్ యూజ్ చేసి చెప్తున్నాం ఫ్రెండ్స్. అదే మనకి ఈ క్వశ్చన్ వేయాలంటే ఏం చేయాలి? హ్యాడ్ యూజ్ చేసి క్వశ్చన్స్ అర్థం. హ్యాడ్ ఐ సీన్ ద మూవీ, నేను ఆ సినిమా చూసానా? హ్యాడ్ ఐ గాన్ దేర్, నేను అక్కడికి వెళ్ళానా? హ్యాడ్ ఐ వాచ్డ్ ద మూవీ, నేను ఆ సినిమా చూసానా? హ్యాడ్ ఐ డన్ ద వర్క్, నేను ఆ పని చేశానా? చూడండి, హ్యాడ్ వి సీన్ ద మూవీ, మేము ఆ సినిమా చూసామా? హ్యాడ్ వి గాన్ దేర్, మేము అక్కడికి వెళ్ళామా? హ్యాడ్ వి డన్ ద వర్క్, మేము ఆ పని చేసామా? హ్యాడ్ వి వాచ్డ్ ద మూవీ, ఆ సినిమా మేము చూసామా? చూడండి. తర్వాత హ్యాడ్ హీ సీన్ ద మూవీ, అతను ఆ సినిమా చూసాడా? హ్యాడ్ షీ గాన్ దేర్, ఆమె అక్కడికి వెళ్ళిందా? హ్యాడ్ ఇట్ డన్ ద వర్క్, అది ఆల్రెడీ అది పని చేసిందా? డన్ ద పని చేసేసిందా? ఇలాగ మనం అడుగుతున్నాం. హ్యాడ్ పాస్ట్ యాక్షన్స్, పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్ అన్నమాట. పాస్ట్ కంప్లీటెడ్ యాక్షన్స్, గతంలో మనం పూర్తి చేసిన పనులు. ఇలా హ్యాడ్ యూజ్ చేసి మనం సబ్జెక్ట్ ఫ్రంట్ లో హ్యాడ్ అప్లై చేసి చెప్పాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా మనం అర్థం అన్ని కంప్లీట్ చేసాం కదా. చూడండి, మీకు ఇంకొకటి చెప్పలేదు కదా. హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ ప్లస్ నౌన్. నౌన్ యూజ్ చేస్తే ఏంటి? పాస్ట్ పొజిషన్ యాక్షన్స్. ఐ హ్యాడ్ ఏ కార్, ఎలా వస్తుంది అది? ఐ హ్యాడ్ ఏ కార్, ఐ హ్యాడ్ ఏ కార్, గతంలో నేను ఒక కారు కలిగి ఉన్నాను. ఇక్కడ మనం అది నెగిటివ్ చెప్పాలంటే హ్యాడ్ ఏ కార్, నాకు ఒక కారు ఉంది. ఐ డిడ్ నాట్ హ్యావ్. మళ్ళీ నెగిటివ్ చెప్పాలంటే ఏం చేయాలి ఫ్రెండ్స్? డిడ్ యూజ్ చేయాలి. ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ కార్, నాకు ఒక కారు లేదు. ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ కార్ అంటే ఇక్కడ హ్యాడ్ ప్లేస్ లో డిడ్ నాట్ యూజ్ చేసాము. డిడ్ ఎప్పుడైతే వచ్చిందో మనకు ఒక రూల్ ఉంది కదా, 2 పాస్ట్ ఫార్మ్స్ ఒకే సెంటెన్స్ లో యూజ్ చేయకూడదు అని. ఐ డిడ్ నాట్ హ్యావ్, డిడ్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇక్కడ హ్యావ్ రాలేదు, హ్యావ్ వచ్చింది. అది గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా డిడ్ యూజ్ చేసామంటే మళ్ళీ సెకండ్ ఫామ్ అయినా హ్యాడ్ కానీ మళ్ళీ డిడ్ కానీ పాస్ట్ ఫామ్ కానీ రాకూడదు. ఐ డిడ్ నాట్ V1 మాత్రమే రావాలి. ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎ కార్. తర్వాత అదే క్వశ్చన్ వేయాలంటే డిడ్ ఐ హ్యావ్ ఎ కార్, డిడ్ ఐ హ్యావ్ ఎ కార్ అంటున్నాం. డిడ్ ఐ హ్యావ్ ఎ కార్? ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎ కార్, ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ కార్, ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ కార్. మనకి తెలుసు కదా. ఇలా డిడ్ యూజ్ చేసామంటే హ్యాడ్ యూజ్ చేయకూడదు. డిడ్ అంటేనే పాస్ట్ కాబట్టి ఇంకొక పాస్ట్ వర్డ్ అనేది యూజ్ చేయకూడదు. ఇక్కడ డిడ్ వచ్చింది కాబట్టి మళ్ళీ హ్యావ్ యూజ్ చేయాలి. హ్యాడ్ ప్లేస్ లో హ్యావ్ వచ్చేస్తుంది. చూడండి, ఐ హ్యాడ్ ఏ కార్, ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ కార్. డిడ్ ఐ హ్యావ్ ఏ కార్? ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ కార్. ఇలాగా డిడింట్ ఐ హ్యావ్ ఏ కార్. నెగిటివ్ చెప్పాలంటే దీన్నే మళ్ళీ didn't have a car, didn't have a car. I did not have a car, didn't I have a car? Didn't I have a car? I did a car, didn't I have a car? I had a car, I did not have a car. Did I have a car? నాకు కార్ ఉందా? I did not have a car, didn't I have a car? కార్ లేదా? మనం హ్యాడ్ ప్లస్ నౌన్ యూజ్ చేస్తే పాస్ట్ పొజిషన్ యాక్షన్స్. ఐ హ్యాడ్ ఏ కార్, ఐ హ్యాడ్ ఏ ప్రాపర్టీ, ఐ హ్యాడ్ ఏ బైక్, ఐ హ్యాడ్ ఏ పెన్, ఐ హ్యాడ్ ఏ బుక్, ఐ హ్యాడ్ ఏ సిస్టర్, ఐ హ్యాడ్ ఏ బ్రదర్. ఇలాంటివన్నీ మనం హ్యాడ్ ప్లస్ నౌన్ యూజ్ చేసి చెప్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెగిటివ్ అనేది నెగిటివ్స్ ఎట్లా చేయాలి, క్వశ్చన్స్ ఎట్లా చేయాలో చూపించాను కదా. మీరు ఇది బాగా అబ్జర్వ్ చేయండి ఎలా సెంటెన్సెస్ ఫామ్ అవుతున్నాయి అనేది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ 11 ఏవైతే హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయో అవి వాటి గురించి చెప్పుకున్నాము. వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి మనం నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో
ఈ ఏవైతే మోడల్ వెర్బ్స్, ఈ హెల్పింగ్ వెర్బ్స్ 13 హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నాయో వాటి గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ పార్ట్ 2 అనేది మీరు మిస్ అవుతారు. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మెనీ మెనీ థ్యాంక్స్. ఈ వీడియో మీకు చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.